ప్రేమల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, మా రక్షకుడా, విమోచకుడా, నా దేవా మీకెంతో వందనములు ప్రభువా. తండ్రి, మీ అనాది కాల సంకల్పంలో తండ్రి మమ్మల్ని అందరినీ మీరు ఏర్పరచుకొని నీ కృప ద్వారా నీ యొక్క ప్రేమలో నా తండ్రి చిన్న బిడ్డలను నీ సన్నిధికి సీయోనుకు నడిపించి అయ్యా ప్రభువా, ఈ యొక్క 4వ దినంలో ప్రభువా ఈ బేసు కార్యక్రమంలో ప్రభువా మీరు తోడుగా ఉంటూ ప్రతిదినము మీరు సహాయం చేస్తూ ప్రభువా చక్కని పాటలు వాక్యములు నేర్చుకుంటున్న నీ బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. చిన్న బిడ్డలని ప్రభువా వారిని మీరు రక్షించి మోచించి ప్రభువా నా తండ్రి ప్రభువా ఈ గ్రామంలో వారు తండ్రి మీకు సాక్షులుగా జీవించుటకు ప్రభువా వారిని సిద్ధపరచండి ప్రభువా. వింటున్న వాక్యాలు ప్రభువా కంఠ వాక్యములు పాటలు అయ్యా తండ్రి కథలు ప్రభువా ఏ విధానంగా నేర్చుకుంటూ ఉన్నారో హృదయంలో భద్రపరచండి. సాతాను ఆటంకంలో అభ్యంతరములను తొలగించమని అయ్యా ప్రభువా నీ కృపలో స్థిరపరచమని ప్రార్థిస్తూ నా తండ్రి ప్రభువా లెసన్లో కూడా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ మా ప్రభువును మా రక్షకుడవైన పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నిన్న మరి మనం ఏం కథ నేర్చుకున్నారు మీరు? నిన్న ఉదయకాలం ఏం కథ నేర్చుకున్నారు? అందరూ చెప్పట్లేదు కదా. చేప కథ. చేపేనా? అదే నిన్ననే ఉదయకాలం మనం ఏం నేర్చుకున్నాం? చేప కథ. అందరికి గుర్తులేదా? ఉందా? మరి చేప ఎలా దొరికింది కూడా మీరు తెలుసుకున్నారా? గాలం వేస్తే దొరికింది. ముఖ్యంగా చేప ఎవరు మాట విన్నది? యేసయ్య మాట విన్నదా? చిన్ని అరే మైకా చేప మరి ఎవరి మాట విన్నది? విన్నదా? చక్కగా. మరి మీరు కూడా వింటున్నారా లేదా? వింటానని చెప్పారు కదా. ఎవరికి? దేవునికి చెప్పారు కదా. చెప్పారా? ఈరోజు కూడా మరి కథ నేర్చుకుందామా వద్దా? ఏం కథ అంటే రోదే అని ఒక చిన్నది ఉండదు. రోదే, ఆ పేరు ఏం పేరు? రోదే. అక్కడ రోదే ఏం చేస్తుందంటే ఒక గ్రామంలో మరి పేతురు చెరసాల్లో ఉంది. ఎక్కడ? పేతుర్లు చెరసాలలో వేశారు. ఎందుకు వేశారు? చెరసాలంటే జైల్లో వేశారు. తెలుసుగా, పోలీస్ స్టేషన్ అంటారుగా. ఎందుకు వేశారంటే పేతుర్ని యేసుప్రభు వారిని గురించి ఊర్లోని చెప్తుంటే నువ్వు యేసుప్రభు వారిని గురించి చెప్పొద్దు. ఏం చెప్పారు? యేసుప్రభు వారిని గురించి చెప్పొద్దు అని ఏం చేశారు? ఆయన్ని జైల్లో వేశారు. జైలు అంటే ఏంటంటే అక్కడ ఇప్పుడు పోలీసులు వచ్చి తీసిపోతారుగా. అర్థమైందా మీకు? దాన్ని చెరసాల అంటారు. ఏమంటారు? చెరసాలలో వేశారు. ఎందుకు వేశారు పేతుర్ని? చెప్పండి ఇప్పుడు. చెప్పకూడదని వేశారు. అయితే మరి అక్కడ సంఘం ఉంటారు కదా, సంఘస్థులు ఉంటారుగా. చర్చికి మీరందరూ చర్చికి వెళ్తారుగా. వెళ్తారా? మనందరూ సంఘం అందరూ కలిసి ఏం చేస్తున్నారంట? పేతురు చెరసాల్లో ఉంటే మరి వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారంట. ఎక్కడ? ఒక కాడ కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసినప్పుడు మరి పేతురు మరి విడిపించబడాలనా? పేతురు కోసమే ప్రార్థన చేస్తున్నారు. అయ్యా పేతుర్ని చెరసాల్లో వేశారు, ఏంది ఆయన్ని మీరు విడిపించండి అని సంఘం అందరూ ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు.
చేసినప్పుడు అక్కడ సంఘస్థులు ఏం చేశారు? ప్రార్థన చేసినప్పుడు మరి పేతురు వస్తాడని విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు. మనకు కూడా ఏముండాలి? ప్రార్థన చేయాలి. ఎవరన్నా ఇబ్బందిలో ఉంటే ఏం చేయాలా? చేయాలనా? చేస్తారా మీరు? చేస్తారంట. మరి ఆయన అసలు చెరసాల్లో ఎందుకు వేశారు? యేసయ్య గురించి చెప్పకూడదని. మరి మీరేం చేయాలా? చెప్పాలి. యేసయ్య గురించి మనం చెప్పాలి, భయపడకూడదు. అంతేనా? ఓకేనా? తర్వాత మరి పేతురు కోసం ప్రార్థించేటప్పుడు ఒక చిన్న అమ్మాయి ఉంది ఆ సంఘంలో. ఒక అమ్మాయి రోదే అని చిన్నది ఉన్నది, చిన్న అమ్మాయి. మీరందరూ చిన్నపిల్లలుగా వాళ్ళల్లో ప్రార్థన చేస్తుంటే ఆమె కూడా ప్రార్థనకు వచ్చింది. వచ్చినప్పుడు మరి ఆమె కూడా ప్రార్థనలో వాళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే ఆలకిస్తుంది అనమాట. ఏంది? వింటుంది. ఏం చేస్తుంది? వింటూ ఉంది. ఏం చేస్తుంది? వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ప్రార్థన ఎట్లా చేస్తున్నారని ఏం చేస్తుంది? వింటా ఉంది. పెద్దోళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే ఆమె ఏం చేస్తుంది? మీరేం చేస్తారు? మీరు వింటారా? అల్లరి చేస్తారా? వీళ్ళు బాయ్స్ అసలు ఇంట్లా, మీరు చెప్పట్లే. వింటారా? ప్రార్థన చేస్తుంటే వాళ్ళందరూ పెద్దోళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే చిన్నది రోజే ఏం చేస్తుంది? వింటుందా? వినట్లేదా? రోజే ప్రార్థన చేసినప్పుడు వాళ్ళందరూ చేసినప్పుడు అవి వింటుందా? వినట్లేదా? మీరు ఇప్పుడు ఈ వాక్యం వింటున్నారా? వింటలేదా? వింటున్నారా? మరి ఆమె వాళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే ఆమె కూడా ఏం చేస్తుందో మీరు కూడా చూస్తారా? ఇప్పుడు ఈ బొమ్మని చూడండి, ప్రార్థన చేస్తుందా లేదా? చిన్నమ్మాయా పెద్దమ్మా? ఇటు చూడండి, ఆమె కూడా మోకాలు వేసిందా లేదా? మరి అక్కడ పెద్దోళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే మీరేం చేస్తారు? అల్లరి చేస్తారు కదా? చేస్తారా? మంచోళ్ళు మీరు అట్టయితే. అయితే ఈరోజే ఏం చేసింది? వాళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే వాళ్ళ చెవులు కాడిపోయి వాళ్ళ నోటి దగ్గర పోయి వింటుంది అనమాట. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారో మనం అందరం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. మరి ఆ రోజే ఏం చేస్తుందంటే మరి అక్కడ పేతురు చెరసాల్లో నుంచి వీళ్ళందరూ పేతురు రావాలయ్యా, చెరసాల్లో నుంచి పేతురు రావాలయ్యా అని ప్రార్థన చేస్తున్నారు. అయితే రోజే ఏం చేస్తుందంటే వాళ్ళందరిని చూసి ఏం చేస్తుంది? వాళ్ళ దగ్గర పోయి చెవులు కాడిపోయి నోటి కాడిపోయి వింటుంది అనమాట. పేతురు ఏం చేసిండు? మరి వస్తుండే ఇక వస్తుండా లేదా? వస్తుండే అని ఆమె ఏం చేస్తుందంటే తలుపు కాడిపోయి వస్తుండా రావట్లేదా అని. ఆ అమ్మాయికి ఏముందంట? విశ్వాసం ఉంది. మీరు కూడా ఏం చేయాలా? విశ్వాసంతో ఏం చేయాలా? ఏదైనా అమ్మోళ్ళు లేనప్పుడు ఏం చేయాలా? మీరు కూడా ప్రార్థన చేయాలా? మీకు కూడా దేవుడు ఏం చేస్తాడు? ఏదైనా కావాలంటే దేవుడు మీకు ఇస్తాడు. మీరు కూడా ఇబ్బందిలో ఉంటే దేవుడు ఏం చేస్తాడు? మీకు సహాయం చేస్తాడు. చేస్తాడా చేయడా? ఇప్పుడు పేతురు చెరసాల్లో నుంచి రావటం అంటే చాలా గొప్పతనం కదా? గొప్పతనమేనా? వాళ్ళు అధికారులు హృదయాలన్నీ ఏం చేసిపోయారు? ప్రార్థనలో వాళ్ళు చేసిన ప్రార్థన కరిగిపోయాయి. వాళ్ళ అధికారులు ఆయన ఎద్దులే పాపం ఆ చెరసాల్లో ఆయన వేయకూడదు, పేతురు గారిని చెరసాల్లో వేయకూడదని ఏం చేశారు? వాళ్ళ అధికారులు హృదయం ఏమైపోయింది? కరిగిపోయి ఆయన ఏం చేశారు? ఇంకా ఆ పేతురు, ఇంకా నువ్వు చెరసాల్లో ఉండొద్దు, నువ్వు ఇంటికెళ్ళు అంటే అప్పుడు సంఘం అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు కదా. వాళ్ళ ప్రార్థన విని అక్కడ వాళ్ళ అధికారులతో కూడా మాట్లాడిండు అనమాట. దేవుడు మాట్లాడిండా లేదా? మీరు మాట్లాడలా? బాయ్స్ మాట్లాడిండా? ఎవరితోని? ఇప్పుడు మీరు కాదు, పేతురు చెరసాల్లో ఉన్నారు. మరి అధికారులు తీసుకుపోయి చెరసాల్లో వేశారు. అధికారులతో మాట్లాడిండా లేదా? అది నేను అడిగేది.
మాట్లాడిండా? అది మీరు ఆలకించట్లా, అందుకోసం. సరే మిమ్మల్ని కూడా అడుగుతా. అయితే మరి అధికారులతో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడతాడా లేదా? గట్టిగా చెప్పండి. అన్నం లేదా? మీరు ఏదన్నా అడిగితే దేవుడు ఇస్తాడా లేదా? మన ఇబ్బందిలో ఉంటే ప్రార్థన చేస్తే దేవుడు సాయం చేస్తాడా లేదా? అది గట్టిగా పలకాలి. అయితే ఇక పేతురుని ఇక అయ్యా నువ్వు ఇక యేసుప్రభు వారి గురించి మీరేం చేయొచ్చు? చెప్పుకో, ఇక వెళ్ళి ఊరంతా చెప్పుకో, నువ్వు విడుదల పొందినవని. ఏం చేశారు? ఇక ఆయన్ని ఇడిపించారు. ఇక ఇడిపిస్తే ఇప్పుడు ఆయన ఏడకి వస్తుండేగా? చెప్పండి. ఇంటికి వస్తుండా? చర్చిలోకి వస్తుండా? ఇప్పుడు సంఘం అందరు ఎక్కడున్నారు? ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు కదా, వాళ్ళ దగ్గరకు వచ్చి మళ్ళీ ఆయన కూడా ప్రార్థన చేయాలన్నమాట. అయితే ఇప్పుడు పేతురు మరి ఆయన స్వరాన్ని, దేవుని స్వరాన్ని వినటానికి ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే, రోదే చిన్న అమ్మాయే కదా, మరి దేవుని స్వరాన్ని ఆమె కూడా వినాలని ఏం చేస్తుంది, తలుపు దగ్గరికి వెళ్ళి మరి పేతురు వస్తుండా రావట్లేదని తలుపు కాడికి వెళ్ళి, మీరు కూడా అప్పుడప్పుడు చూస్తారు కదా కిటికీలో నుంచి, తలుపులో నుంచి ఇట్లా చూస్తారా లేదా? చూస్తారా? అయితే వాళ్ళందరూ ఏం ప్రార్థన చేస్తుంటే అమ్మాయి ఏం చేసింది, రోదే ఆమె పేరు, ఏం చేస్తుంది, కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తుంది. నిజంగానే పేతురు వచ్చిండా రాలేదా? ఇప్పుడు సంఘం అందరూ ప్రార్థన చేసిన వాళ్ళ ప్రార్థన ఆలకించిండా లేదా? మరి మీరు కూడా ఇబ్బంది వచ్చినప్పుడు ప్రార్థన చేయాలా వద్దా? చెయ్యాలి. చేస్తారా? వెరీ గుడ్. అయితే దేవుడు ఆ రోదే మరి తలుపు తట్టినప్పుడు రోదే పోయి పేతురు స్వరాన్ని విని తలుపు తీస్తుంది అనమాట. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? సంఘం అందరూ ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసినప్పుడు ఆ చిన్నమ్మాయి పోయి ఏం చేస్తుంది, వాళ్ళందరూ లేపకుండా వాళ్ళందరూ మోకాళ్ళ మీద ఉన్నారని ప్రార్థన చేస్తుంది. మరి మనం కూడా దేవుని స్వరాన్ని మరి ఆ రోజు పేతురు స్వరాన్ని ఆ అమ్మాయి విన్నట్లు మనం కూడా దేవుని స్వరాన్ని పేతురు వచ్చినట్లు మరి రోదేకి ఎట్ట తెలిసిందో మీకు కూడా అలాగ తెలవాలా వద్దా? యేసు ప్రభు వారు మనం చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని మీరు విశ్వాసం ఉంచాలనా వద్దా? ఉంచాలి. వాయిస్ చెప్పట్లే, ఉంచాలి. ఇప్పుడు రోదే దేవుని స్వరాన్ని విన్నదా వినలేదా? ఆ దేవుని స్వరం విన్నది, పేతురు స్వరం కూడా విన్నది. పేతురు ఎక్కడి నుంచి వచ్చాడు? ఇప్పుడు చెరసాల నుంచి అనండి, అందరూ చెరసాల నుంచి అనండి. ఇంటికి వచ్చాడా? వచ్చినప్పుడు వాళ్ళకి అందరికి చెప్తుంది అనమాట. ఎవరు? రోదే అనే చిన్నది వాళ్ళకందరికీ చెప్తుంది, పేతురు వచ్చిండు అని. ఆమె ఏం చేస్తుంది? చెప్తుంది అందరికీ చెప్తుంది. అప్పుడు వాళ్ళందరికీ ఏం కలిగింది? సంతోషం కలిగింది, ఆనందం కలిగింది, తర్వాత నెమ్మది కలిగింది. తర్వాత మనం కణితవాక్యం చూసుకుందామా? రెఫరెన్స్ చెప్తా. సరే, కణితవాక్యం మన టీచర్ గారు చెప్తారు. ప్రే చేయనా? అందరూ వన్ అంటే ఏం చేయాలి? 2 అంటే చేతులు జోడించాలి. మరి మీరు మంచిగా కథ విన్నారా? మరి విన్నప్పుడు మీరు మేడం గారికి చెప్తారా టీచర్ గారికి? ఓకే, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మరి ప్రేమల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పాదాలు కొందనాలు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి, ఈ యొక్క ఉదయకాలంలో ప్రభువా హృదయ నీ యొక్క పేతురు స్వరం విన్నట్లు చిన్న బిడ్డలు కూడా నీ స్వరాన్ని ప్రభువా మేలు పొందుటకు మీరు సహాయం చేయండి. నీ కృపను అనుగ్రహించండి ప్రభువా. చాలినంత దేవుడుగా ఉండి ప్రభువా ఇంతవరకు యూబీఎస్ కార్యక్రమంలో మీరు తోడుగా ఉంటున్నందుకే వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మీరు సజీవుడైన దేవుడు, గొప్ప దేవుడు, రక్షకుడు, విమోచకుడు ప్రభువా. రేపు పరిచర్యలో కూడా మీరు సహాయం చేయండి. నీ కృపను అనుగ్రహించండి ప్రభువా.
నా తండ్రి ముందన్న పరిచర్యలో మీరు తోడుగా ఉండి ఇప్పుడు పెద్ద పిల్లలు లెసన్లో కూడా నీ బిడ్డలకు మీరు సహాయం చేయండి, నీ కృపను అనుగ్రహించండి అయ్యా. మీ కృప తోడుగా ఉంచండి ప్రభు. అనేకులను మీరు రక్షించి విమోచించమని ప్రార్థిస్తూ ఈ పరిచర్యను ప్రభు నీరు కట్టి ఫలింపు చేయమని ప్రభు, దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థిస్తూ ఎండవేడి నుండి కూడా తప్పించమని ప్రార్థించుకుంటూ యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మీరందరూ ఇప్పుడు పిల్లలందరూ గ్రూప్గా కూర్చోవాలి. ఎట్ట కూర్చోవాలా? గ్రూప్గా కూర్చోండి. బాటిల్ యాడ్ చేస్తాను. కూర్చోండి పిల్లలు, అందరూ కూర్చోండి. దగ్గరకి అందరూ ఒక్కడికి పండి కూర్చోండి దగ్గరికి.